ఈరోజు మీకు కథ చెప్తాను. ప్రతి మనిషి ఈ కథ నుంచి ఎంతో నేర్చుకోవాలి. సంవత్సరం తమిళనాడులో పొన్నయేడి గ్రామంలో జన్మించాడు రాజగోపాల్. తండ్రి చిన్న ఉల్లిపాయల వ్యాపారి, తల్లి గృహిణి. కుటుంబ ఆదాయం చాలా తక్కువ ఉండడంతో 7వ తరగతితో చదువు ఆపేసి కుటుంబానికి సాయంగా ఉండాలని చెన్నై వచ్చాడు రాజగోపాల్. హోటల్స్లో చాలా కాలం కష్టపడి పనిచేసి ఆ డబ్బుతో చిన్న కిరాణా షాప్ పెట్టాడు. నాణ్యతతో వ్యాపారాన్ని పెద్దది చేశాడు. అతని షాపుకి సరుకులు సప్లై చేసే డీలర్స్ వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో హోటల్స్ లేని కారణంగా భోజన విషయంలో పడుతున్న ఇబ్బందులు చూసి మిత్రుడు గణపతి అయ్యంగార్తో కలిసి 1981లో కామాక్షి భవన్ అనే హోటల్ కొని దాన్ని శరవణ భవన్గా మార్చి హోటల్ బిజినెస్ ప్రారంభించాడు రాజగోపాల్. మొదట్లో నష్టం వచ్చినా నాణ్యతలో రాజీ పడకుండా బిజినెస్ చేస్తూ 22 దేశాల్లో 111 బ్రాంచీలను పెట్టగలిగాడు. తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులకు బోనస్లు బాగా ఇస్తూ చాలా బాగా చూసుకునేవాడు. స్టాఫ్ అతన్ని ప్రేమగా అన్నాచి అని పిలుచుకునేవారు. అది ఆయన వ్యక్తిగత బలం. పట్టిందల్లా బంగారమై పేరు, కీర్తి, డబ్బు అన్నీ ఉన్నాయి. కానీ వ్యక్తిగత జీవితంలో తప్పటడుగులు ఉన్నాయి. 1972లో వివాహమై 2 పిల్లలు ఉన్నా అందంగా ఉందని 1994లో తన ఉద్యోగి గణేశన్ భార్యని అందరూ వద్దన్నా బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. రెండో తప్పుగా అతని కన్ను చెన్నై హోటల్ బ్రాంచ్ మేనేజర్ జీవజ్యోతిపై పడింది. ఎందుకంటే జీవజ్యోతి జాతకం చూసిన జ్యోతిష్కుడు అన్నాచీతో మీరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీరు మరింత గొప్పవారవుతారని చెప్పాడు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు అన్నాచి. జీవజ్యోతి తండ్రిని మలేషియా ట్రాన్స్ఫర్ చేసి మద్రాసులో ఉంటున్న ఆ కుటుంబానికి డబ్బులు, నగలు పెద్ద మొత్తంలో పంపించేవాడు. మెల్లగా అన్నాచి ఉద్దేశం జీవజ్యోతికి అర్థమైంది. తనకిష్టం లేదని చెప్పేసింది. 1994లో తను ప్రేమించిన శాంతకుమార్తో పారిపోయి పెళ్లి చేసుకుంది జీవజ్యోతి. అయినా అన్నాచి వారిని వదలలేదు. చాలా రకాలుగా తీవ్రంగా ఇబ్బందులు పెట్టేవాడు. దాంతో వాళ్ళు అన్నాచీపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మరింత రెచ్చిపోయిన అన్నాచి జీవజ్యోతి భర్త శాంతకుమారుని చంపాలని ప్లాన్ చేశాడు. అది తెలిసిన భార్యాభర్తలిద్దరూ అన్నాచి కాళ్ళ మీద పడి వదిలేయమని ప్రాధేయపడ్డారు. వాళ్ళని డీసీపీ ఆఫీసుకు తీసుకెళ్ళి తనపై ఉన్న కేసును వాపస్ చేయించుకుని ఖాళీ పేపర్స్ మీద సంతకాలు తీసుకున్నాడు. అప్పుడు కూడా వదలకుండా శాంతకుమారుని తీసుకెళ్లి చంపమని డానియల్కి చెప్పాడు. జీవజ్యోతిని తన కారులో తీసుకెళ్ళిపోయాడు. అతను కొన్న పలుకుబడి అలాంటిది. మరి డానియల్ తన అనుచరులతో కలిసి శాంతకుమారుని కారులో కొడైకెనాల్ తీసుకువెళుతూ మార్గమధ్యంలో లుంగీ మెడకు చుట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేసి బాడీని టైగర్ చోళా అనే లోయలో పడేశారు. ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఆ బాడీని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నవంబర్ 20, 2001న అన్నాచి తనపై చేయిస్తున్న వితంతు పూజ నుండి జీవజ్యోతి తప్పించుకుని పోలీస్ స్టేషన్లో అన్నాచి మరియు అతని అనుచరులు తన భర్తను చంపేశారేమో అని ఫిర్యాదు చేసింది. పోలీసులు డానియల్ మరియు అతని అనుచరులను అదుపులోకి తీసుకుని విచారించగా అన్నాచి చంపమన్నాడని చెప్పారు. పోలీసులు పూర్తి విచారణ చేశారు. దాంతో అన్నాచి పోలీసులకు లొంగిపోవలసి వచ్చింది. 2.5 సంవత్సరాల తర్వాత కోర్టు అన్నాచికి, డానియల్ మరియు 7 అనుచరులకి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. హైకోర్టుకు వెళ్ళిన అన్నాచికి 2009లో వీళ్ళు చేసిన దారుణానికి 10 సంవత్సరాల శిక్ష సరిపోదని అందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2019లో సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమ్మతించింది. తీర్పు విన్న అన్నాచి కుప్పకూలిపోయాడు.
జూలై 18, 2019 అన్నాచి గుండెపోటుతో మరణించాడు. చిన్న పల్లెటూరులో పుట్టి ఒట్టి చేతులతో మద్రాసు వెళ్ళి కష్టపడి పైకి వచ్చి కొన్ని లక్షల మందికి ఆదర్శంగా ఉండాల్సిన అన్నాచి మూఢనమ్మకాలు, స్త్రీలోలత్వం వంటి వాటి వల్ల పతనం ఇవ్వటమే కాకుండా చరిత్రహీనుడయ్యాడు. వ్యక్తిగత బలహీనత అన్నాచీలో లేకుండా ఉండుంటే మనందరం ఈపాటికి అన్నాచీ జీవితాన్ని ఒక పాఠంగా చెప్పుకునేవాళ్ళం. ఇది ఒక రకంగా పాఠమేలే. మీకు ఈ కథ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోమని అందరికీ చెప్పండి. ఉంటాను మరి. మళ్ళీ కలుద్దాం. మీ డిఎస్.